ఇలా ఏం చేసినావు అని అడిగితే చెప్పేందుకు ఏం లేదు. అందుకే ఏమంటాడు, జై శ్రీరామ్. మనకేమైనా శ్రీరాముడు మన దేవుడు కాదా? ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను, మా అన్నదమ్ములను నేను అడుగుతున్నా. చాలా మంది ఇక్కడ బొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బండి సంజయ్ వచ్చి పెట్టిండా మీకు బొట్టు? కట్టు ఆయననే నేర్పించిండు, బొట్టు ఆయననే నేర్పించిండు, దేవుడిని ఆయననే పరిచయం చేసిండు. ఇదివరకు మనకు దేవుడు తెలియదు, పండుగలు తెలియదు, బోనాలు ఎత్తలేదు, ఇదివరకు ఎల్లమ్మకు చేసుకోలేదు, పోచమ్మకు చేసుకోలేదు, పెద్దమ్మ దగ్గరికి కోలేదు, ఎమ్లాడ రాజన్న దగ్గరికి కోలేదు, కొండగట్టు అంజన్న దగ్గరికి కోలేదు, తిరుపతి వెంకన్న దగ్గరికి కోలేదు. ఇవన్నీ బండి సంజయ్ గారే వచ్చి మనకు నేర్పించిండు. ఆయననే కాపాడుతుండే దేవుడిని. గట్లున్నది వాళ్ళ కథ. ఆలోచన చేయండి. రాముడు రాముడు అంటారు. రాముడు దేవుడు, దేవుడు అంటే అందరికి గౌరవం. కానీ రాముడు ఎప్పుడు పుట్టిండు? బీజేపీ ఎప్పుడు పుట్టింది? బీజేపీ పుట్టింది 1980లో. రాముడు పుట్టింది త్రేతాయుగంలో. మరి ఇవాళ వీళ్ళు నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు రాముడిని వీళ్లే కాపాడుతున్నట్టు, వీళ్లే మొత్తం రాముడికి టేకేదారు తీసుకున్నట్టు ఇవాళ పిల్లల మనసులు ఖరాబ్ చేస్తూ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్లారా, బీజేపీ రేపు పార్టీ ఓడిపోయినా, బీజేపీ అనే పార్టీ పూర్తిగా గతమైనా ఇవ్వాలకు కూడా ఏం కాదు. రామునికి ఏం కాదు, మన ఏంలాడ రాజన్నకేం కాదు, కొండగట్టు అంజనకేం కాదు, తిరుపతి వెంకన్నకేం కాదు, అయోధ్యలో శ్రీరాముని కూడా ఏం కాదు. బీజేపీకి ఓటేస్తే దేవుని కోటేసినట్టు అని ఒక డ్రామా చేస్తున్నారు, ఒక భక్తి సినిమా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమీ చేయని అసమర్థత, 5 ఏళ్లు ఏం చేయనోడు ఇలా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మళ్ళా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేపటి రోజున మన కోనరావుపేట కోసం, మన వేములవాడ కోసం, మన కరీంనగర్ పార్లమెంట్ కోసం 4 పనులు కావాలంటే కొట్లాడేటోడు కావాలి, గట్టిగా మాట్లాడేటోడు కావాలి, జీ హుజూర్ అనేటోడు కాదు. అదే విధంగా అమిత్ షా చెప్పులు మోసేటోడు అంతకన్నా కాదు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం చేసిండయ్యా బండి సంజయ్ కుమార్ 5 ఏళ్లలో అంటే అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప పీకిదేవి లేదు 5 ఏళ్లలో. నేను అడుగుతున్నా, దమ్ముంటే రా, ఏ చౌరస్తాకు వస్తావో రా, ఎక్కడికి వస్తావో రా, చెప్పు, నువ్వేం పని చేసినావో చెప్పు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, కోనరావుపేటలో ఇవాళ మీరు సిరిసిల్ల నుంచి ఇక్కడికి వస్తుంటే బ్రహ్మాండమైన మల్కపేట రిజర్వాయర్ కనబడుతుంది మీకు. అక్కడ మా లక్ష్మీ నరసింహారావు గారు బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలతో అద్భుతమైన వెంకటేశ్వరుల గుడి కట్టిండు. ఒక్క రూపాయి రాజన్న గుడికి తెచ్చినవా బండి సంజయ్? పోనీ ₹1 మా కోనరావుపేటలో ఉన్న గుడికి చందా ఇచ్చినవా? లేదా వేములవాడ కొండగట్టు అంజన్నకు రూపాయి తెచ్చినవా? నరేంద్ర మోడీ కాడికి వెళ్లి నీకెందుకు వేయాలి ఓటు? ఒక్క బడిదేలే, ఒక్క గుడిదేలే, ఒక్క విద్యా సంస్థదేలే, ఒక్క పరిశ్రమదేలే, ఏం చేసినవయ్యా అంటే దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటే గాలి తిరుగుడు, గాలి మాటలు. ఒక్క పని కూడా తేలే. ఆలోచించండి, ఆగం కాకండి.